ఆ గ్రామంలో ఉన్న పాత చెరువు గురించి ఒక భయంకరమైన కథ ఉండేది. అర్ధరాత్రి అక్కడికి వెళ్లిన వాళ్లు తిరిగి రారని అందరూ చెప్పుకునేవారు. కాని అరుణ్, సంజయ్ రెడ్డి, ఆనంద్, రాకీ మాత్రం ఇవన్నీ అబద్ధమని నవ్వేశారు. ఒక రోజు రాత్రి, ఈ రోజు ఆ చెరువు దగ్గరికి వెళ్లి వీడియో తీస్తాం. నిజంగా వెళ్ళాలా? నాకేదో భయంగా ఉంది. నువ్వు ఎప్పుడు ఇలానే భయపడతావు. గ్రామ పెద్దలు వార్నింగ్ ఇచ్చారు, వెళ్ళకపోతే మంచిది. నలుగురు బయలుదేరారు. చెరువు దగ్గరికి వెళ్లే దారిలో ఒక ముసలమ్మ కనిపించింది. ఆమె కళ్ళు తెల్లగా ఉన్నాయి. చేతిలో పాత లాంతరు ఉంది. ముసలమ్మ, అర్ధరాత్రి తర్వాత ఆ చెరువు దగ్గరకు వెళ్ళొద్దు. ఎందుకవ్వా? ముసలమ్మ, అక్కడ అది ఇంకా తిరుగుతోంది అని చెప్పి ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. చెరువు దగ్గరికి చేరేసరికి గాలి ఒక్కసారిగా చల్లబడింది. చప్ చప్ నీళ్లలో ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ కనక ఎవరో నెమ్మదిగా చెప్పినట్టు వినిపించింది. నలుగురి గుండెలు ఆగినట్టయ్యాయి. ఆ క్షణంలో వాళ్లు చూసింది నీళ్ల మధ్య నిలబడి ఉన్న ఒక పొడవాటి నల్లని ఆకారం. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ముఖం సగం కాలిపోయి ఉంది. నలుగురూ పరుగెత్తడం మొదలుపెట్టారు. కానీ సంజయ్ రెడ్డి ఒక్కసారిగా ఆగిపోయాడు. రా, అరుణ్ ఎక్కడా? చూశారు. అరుణ్ కనిపించలేదు. చీకటిలో ఒక్కసారిగా అరుణ్ గొంతు వినిపించింది. నన్ను కాపాడండి. అని ఆ శబ్దం నెమ్మదిగా మారిపోయింది. గ్రేటర్ దెన్ హా హా హా. ఆ నవ్వు చెరువు మొత్తం. మరుసటి రోజు ఉదయం చెరువు దగ్గర ఒక మొబైల్ మాత్రమే కనిపించింది. అందులో చివరి వీడియో ఇంకా ప్లే అవుతూనే ఉంది. వీడియోలో అరుణ్ వెనకాల ఆ నల్లని నీడ నిలబడి ఉంది.